హలో ఆల్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దామా, చూడండి ఒక్కసారి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాస్ట్ డే ఆపర్చునిటీ అనేది మీరు మిస్ అవుతారమ్మా. లేకపోతే ఏంటి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోచింగ్ మొత్తం కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు కేవలం 60,000 రూపీస్కే లభిస్తుంది. అండ్ ఈ ఆఫర్ అనేది వ్యాలిడిటీ ఈ రోజు వరకేనమ్మా. ఈరోజే లాస్ట్ డే అమ్మా. యూ హ్యావ్ టు హరీ అప్. 5,000 ఈఎంఐ పర్ మంత్ కడుతూ మీరు దీన్ని క్లియర్ చేయొచ్చు అనమాట. క్లియర్. సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవచ్చమ్మా. మనకి కోర్స్ ప్యాకేజ్ అంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ప్రతి క్లాస్కి దొరుకుతుందమ్మా. మీరు క్లాసెస్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వినొచ్చు అనమాట. ఫైన్. ఫీజు అనేది రేపటి నుంచి 70,000 రూపీస్ దాకా పెరిగే ఛాన్స్ ఉంది. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, కేవలం మనం ఆప్షనల్స్ జిఎస్ మాత్రమే కాదు, ఆప్షనల్స్ కూడా కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాము. ఓకే. ఆప్షనల్ ఇన్ఫినిటీ 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆప్షనల్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. రికార్డెడ్ క్లాసెస్ వచ్చేసరికి కేవలం 25,000 అండ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ వచ్చేసరికి కేవలం 30,000 రూపీస్ అనమాట. క్లియర్. 5,000 పర్ మంత్తో మీరు హ్యాపీగా ఈఎంఐ పే చేయొచ్చు. క్లియర్. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేయొచ్చమ్మా. ఫైన్. సో ఇక్కడ మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మన ప్రతి ఆప్షనల్ కూడా మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు క్లాసెస్ అనేవి వినొచ్చు. కమింగ్ టు ఆంథ్రపాలజీ, మీకు సిలబస్ అంతా కూడా 4 to 5 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది. క్లియర్. 4 to 5 మంత్స్లో సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి 3 to 4 టైమ్స్ రివిజన్ కూడా కంప్లీట్ అవుతుందమ్మా నెక్స్ట్ ఎగ్జామినేషన్ కల్లా. సో దిస్ ఈస్ ద హై టైమ్ దట్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఆప్షనల్. అండ్ మీకు క్లాసెస్ అనేవి రెగ్యులర్గా కంటిన్యూస్గా అవుతాయి కాబట్టి మీరు హ్యాపీగా దీన్ని కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకే. టు ఎవ్రీ వన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ చూద్దాం. డేట్ 15/7/2022. ఓకే. ఆర్టికల్స్ అన్నీ డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే. సో 1 by 1 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా కవర్ చేద్దాం. చూడండమ్మా. సో ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్ చూడండమ్మా. ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ ద గ్రేట్ ఒమిషన్ ఇన్ ది డ్రాఫ్ట్ డిజబిలిటీ పాలసీ. ఓకేనా. అండ్ నెక్స్ట్, ఇండియా టు గివ్ ల్యాండ్ ఫర్ ITU2 backed ఫుడ్ పార్క్స్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ వెజిటబుల్స్ టు గో అప్ సెంటర్. నెక్స్ట్, ఎన్ష్యూరింగ్ టెస్టింగ్ ఆఫ్ మంకీ పాక్స్, హెల్త్ మినిస్టర్ టెల్స్ స్టేట్. ఓకేనా. సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా నీట్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ డిజబిలిటీ పాలసీ కదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజబిలిటీ అంటే ఏంటో చూసి డిజబిలిటీ పాలసీ చూసిన తర్వాత మనకి హిస్టారికల్గా డిజబిలిటీ పాలసీస్ ఏవైనా ఉన్నాయా, దీనికి సంబంధించిన యాక్ట్స్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి అన్నీ కూడా మనం కవర్ చేద్దాం. ఓకేనా. సో ఇంకెందుకు లేటమ్మా, ఫస్ట్ ఆర్టికల్ నుంచి నీట్గా డీటెయిల్గా ప్రతిదీ కవర్ చేద్దాం. చూడండి. చూడమ్మా, మనం టీఎస్పిఎస్సి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. గ్రూప్ 1 లైవ్ ప్లస్ రికార్డెడ్ అనేది మీకు 35,000కి వస్తుంది. రికార్డెడ్ క్లాసెస్ అయితే 30,000కి వస్తుంది. గ్రూప్ 2 రికార్డెడ్ అయితే 12,000కి మీకు లభిస్తుంది. లేదు కేవలం తెలంగాణ ప్యాక్ కావాలనుకుంటే 5,000కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. క్లియర్. అంటే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, ఆర్ట్ అండ్ కల్చర్ ప్రతిదీ కూడా కలిపిన ప్యాక్ అనేది కేవలం 5,000 రూపీస్కే రావడం మీకు లభిస్తుంది అనమాట. వ్యాలిడిటీ 31 జూలై వరకు మాత్రమే మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు ఇది ఉంటుంది కాబట్టి బెనిఫిట్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడమ్మా, మనం 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే చేసుకున్నామా. టీఎస్పిఎస్ఏ కాదు, మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నోటిఫికేషన్ వస్తుంది అన్న గ్యారంటీ ఉంటుంది కాబట్టి మీరు వెంటనే ఎవరైతే ఏపీపీఎస్సీ రాయాలనుకుంటున్నారో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చమ్మా. గ్రూప్ 1, గ్రూప్ 2 చూడండి మనకు ఉంటుంది. గ్రూప్ 1 లైవ్ రికార్డెడ్ అయితే 35,000, కేవలం రికార్డెడ్ అయితే 30,000. అదే గ్రూప్ 2 రికార్డెడ్ అయితే కేవలం 12,000 రూపీస్కే లభిస్తుంది. అండ్ ఏపీ ప్యాక్ కేవలం కావాలనుకున్నా 5,000 రూపీస్కి మీకు లభిస్తుంది అనమాట. ఫైన్. సో మీరు హ్యాపీగా ఆంధ్రప్రదేశ్ ప్యాక్ కావాలనుకున్న కేవలం ఏపీ హిస్టరీ, మూమెంట్, జాగ్రఫీ ఇవన్నీ ఉంటుంది. అవన్నీ కూడా కలిపి మీకు వస్తుంది అనమాట. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి. పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక్కొని సబ్స్క్రిప్షన్ అనేది మీకు వెంటనే చేసుకోండి అమ్మా.
మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎగ్జామినేషన్ మీరు సెట్ అయ్యేటట్టు మీరు ఎన్ని రోజులైనా కూడా హ్యాపీగా చదువుకోవచ్చు అనమాట. క్లియర్. 31st వరకు, జూలై వరకు మాత్రమే ఆఫర్ అమ్మ. తర్వాత ఆఫర్ అనేది క్లోజ్ అయిపోతుంది కాబట్టి వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఆర్టికల్ చూడమ్మా, ద గ్రేట్ ఒమిషన్ ఇన్ ది డ్రాఫ్ట్ డిజబిలిటీ పాలసీ. ఓకేనా, డ్రాఫ్ట్ డిజబిలిటీ పాలసీ అనమాట. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఆర్టికల్ అనేది మనకి GS1 సొసైటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్ అండ్ GS2 సోషల్ జస్టిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్. సొసైటీలోని సోషల్ జస్టిస్లో రెండిట్లో కూడా డిజబిలిటీ పాలసీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజబిలిటీ అంటే ఏంటో చూద్దాం, డిజబిలిటీ పాలసీస్ చూద్దాం. అండ్ దిస్ ఈజ్ నాట్ ది ఫస్ట్ పాలసీ. ఆల్రెడీ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక డిజబిలిటీ పాలసీ ఉన్నది. దాన్ని చేంజ్ చేస్తూ ఇప్పుడు మరొక డ్రాఫ్ట్ డిజబిలిటీ పాలసీ అనేది వస్తుంది. అయితే దానికి సంబంధించినంత వరకు మనకి ఏమైనా చట్టాలు ఉన్నాయా అవన్నీ కూడా క్లియర్గా మనం ఇప్పుడు కంప్లీట్ చేద్దామన్నమాట. ఓకే, సో చూడమ్మా, ఆర్టికల్ అంతా నీట్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిజబిలిటీ అంటే ఏంటి? ఒక ఎబిలిటీ లేకపోతే దాన్ని డిజబిలిటీ అని అంటాము. అయితే డెఫినేషన్స్ చూస్తే డిజబిలిటీలో 3 టర్మ్స్ అనేవి మెయిన్ వస్తాయి అని చెప్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపేర్మెంట్ అని అంటాము. ఓకేనా, ఇంపేర్మెంట్ అంటే ఒకవేళ ఏదైనా పని చెయ్యకపోతే ఇంపేర్మెంట్ అని అంటాము. అంటే బాడీ ఫంక్షన్లో కానీ స్ట్రక్చర్లో కానీ వర్క్ చేయాల్సినవి వర్క్ చేయకపోతే ఇంపేర్మెంట్ అని అంటాము. అండ్ ఆ తర్వాత యాక్టివిటీ లిమిటేషన్ అని అంటాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపేర్మెంట్ అంటాం, ఆ తర్వాత యాక్టివిటీ లిమిటేషన్. అంతే కదమ్మా, డిజబిలిటీ ఉంది అంటే వాళ్ళ యాక్టివిటీస్ అనేవి కంట్రోల్ అయిపోతాయి, వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్ యాక్టివిటీ అనేది చూపించలేరు. సో యాక్టివిటీ లిమిటేషన్ అని అంటాము. అండ్ నెక్స్ట్ పార్టిసిపేషన్ రిస్ట్రిక్షన్. క్లియర్. పార్టిసిపేషన్ రిస్ట్రిక్షన్ అంటే ఒక పర్సన్ డిజబిలిటీ అయ్యాడు అంటే ఈ 3 కండిషన్స్ అనేవి ఖచ్చితంగా చూస్తాడు. ఓకేనా, తన లైఫ్ సిచ్యువేషన్స్లో చాలా వరకు పార్టిసిపేట్ చేయలేడు, తన బాడీ పార్ట్స్ అనేవి ఇంపేర్ నాట్ వర్కింగ్ స్టేజ్లో ఉన్నాయి, తన యాక్టివిటీస్ అన్నీ కూడా లిమిట్ అయిపోతాయి. వాటినే యాక్టివిటీ లిమిటేషన్ అని అంటాము అన్నమాట. క్లియర్. సో క్లియర్గా చూస్తే డిజబిలిటీ అనేది ఒక అంబ్రెల్లా టర్మ్, వాటిలో ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఫైన్. సో అయితే మనం 2011 సెన్సస్ చూసుకున్నాము అంటే ఇండియాలో టోటల్ పాపులేషన్ 2011లో 121 crores ఉన్నారు. అయితే అందులో డిజేబుల్డ్ అయిన వాళ్ళు 2.68 crores ఉన్నారు. అంటే తక్కువ మంది కాదమ్మా, దాదాపుగా 2.2% టోటల్ పాపులేషన్లో డిజబిలిటీ పీపుల్ ఉన్నారు. మోర్ దాన్ 2 crore పీపుల్ ఉన్నారు అని చూస్తామన్నమాట. క్లియర్. అండ్ మెజారిటీ ఆఫ్ డిజేబుల్డ్ కూడా రూరల్ ఏరియాస్లోనే ఉండడం జరుగుతుంది. క్లియర్. మెజారిటీ ఆఫ్ డిజేబుల్డ్ రూరల్ ఏరియాస్లోనే ఉండడం జరుగుతుంది అనమాట. సో అందుకని వాళ్ళ బెనిఫిట్ గురించి వాళ్ళకి సాటిస్ఫై చేయడానికి, వాళ్ళ అవసరాలు తీసుకురావడానికి గవర్నమెంట్ వేరియస్ పాలసీ మెజర్స్ కానీ అన్నిటినీ తీసుకొని రావడం జరిగింది. అవన్నీ కూడా మనం చూస్తాం. అయితే ఒక్కసారి కాన్స్టిట్యూషన్లో మనకి ఫండమెంటల్ రైట్స్లో కానీ అండ్ ఆ తర్వాత మనకి DPSPస్లో కానీ ఏమైనా ఉంది అంటే ఎస్, దెర్ ఈజ్ ఆర్టికల్ 41. క్లియర్. ఆర్టికల్ 41 అనేది ఉంది. ఆర్టికల్ 41 ప్రకారం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో స్టేట్ షెల్ మేక్ ఎఫెక్టివ్ ప్రొవిజన్స్ ఫర్ రైట్ టు వర్క్, రైట్ టు వర్క్, ఓకే, టు ఎడ్యుకేషన్, రైట్ టు వర్క్, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అసిస్టెన్స్ అని అంటాము. క్లియర్. పబ్లిక్ అసిస్టెన్స్, రైట్ టు వర్క్, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అసిస్టెన్స్ అని అంటాము. అయితే క్లియర్గా ఎవరికి ఇందులో చాలామందికి ఓల్డ్ ఏజ్ కానీ సిక్నెస్ కానీ ఈవెన్
డిజేబుల్డ్ పీపుల్ కూడా ఓకే డిజేబుల్డ్ పీపుల్ కూడా వాళ్ళకి వీలైనంత వరకు వర్క్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, పబ్లిక్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి అని క్లియర్గా మనం చూస్తాము అన్నమాట. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏంటమ్మా, ఆర్టికల్ 41 అనేది డిపిఎస్పీస్లో ఉంటుంది. అంటే దీస్ ఆర్ ది డైరెక్టివ్స్ ఫర్ ది కంట్రీ అన్నమాట. కంట్రీ ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వడానికి వర్కౌట్ చేయాలి అని మనం చూస్తాము. క్లియర్? సో ఆ విధంగానే మనకి డిజబిలిటీ అనేవి రావడం జరిగింది అండ్ ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ తర్వాత వాళ్ళకి అంత చేంజెస్ ఏవి కూడా మెరుగ్గా మనకేమీ కూడా జరగలేదు అన్నమాట. క్లియర్? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా చూస్తే వాళ్ళ వరకు కూడా మనం ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అనేవి పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒక యాక్ట్ అనేది రావడం జరిగింది అన్నమాట. ఆ యాక్ట్ ఏంటో చూద్దాం. అండ్ ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? చూడండమ్మా, ఫస్ట్ టైం మనకి 1995లో వాళ్ళకి స్పెసిఫిక్ యాక్టివిటీ అనేది యాక్ట్ అనేది రావడం జరిగింది. ఏంటమ్మది? పర్సన్స్ విత్ డిజబిలిటీస్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ full participation Act 1995. Clear? So persons with disabilities, equal opportunities, protection of rights and full participation Act 1995 తీసుకొని రావడం జరిగింది. సో దీంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజేబుల్డ్ పర్సన్స్కి కాస్త ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఇట్లా సరిపోదు అని ఫుల్ స్పెసిఫిక్ మనం మినిస్ట్రీ అనేది తీసుకొని రావడం జరిగింది. 1999లో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది డిజేబుల్డ్ పీపుల్కి ఇవ్వడం జరిగేది అనమాట. మినిస్ట్రీ ఆఫ్ వెల్ఫేర్ అని ఉండేది, దాన్ని రీస్ట్రక్చరింగ్ చేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద పెట్టడం అనేది జరిగింది అనమాట. క్లియర్? సో ఇది కూడా సరిపోదు అని మనం పాలసీ కూడా తీసుకొని రావడం జరిగింది అనమాట. క్లియర్? ఆ పాలసీ ఏంటి ఇక్కడ నేను రాస్తాను, బట్ నెక్స్ట్ పేజ్లో దాని ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దామన్నమాట. ఏంటది? పర్సన్స్ విత్ డిజబిలిటీ. క్లియర్? నేషనల్ పాలసీ. ఫైన్. నేషనల్ పాలసీ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. క్లియర్? ఎప్పుడు వచ్చింది ఇది? 2006లో రావడం జరిగింది. నేషనల్ పాలసీ ఆన్ పర్సన్స్ విత్ డిజబిలిటీ 2006 అనేది రావడం జరిగింది. అయితే ఈ నేషనల్ పాలసీ ఏమో చాలా ఇంపార్టెంట్ మెషర్స్ అవన్నీ కూడా తీసుకుందనమాట. ఆ ఫోకస్ ఆఫ్ పాలసీ కూడా మనం అంతా చూద్దాము. ఇట్ హ్యాస్ వాల్యూడ్ ద హ్యూమన్ రిసోర్సెస్ అన్నమాట. క్లియర్? ఏ హ్యూమన్ అయినా, ఈవెన్ డిజేబుల్డ్ హ్యూమన్ అయినా కూడా వాళ్ళ రిసోర్సెస్ అనేవి స్టేట్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, వాళ్ళు ఫుల్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ కానీ ఫుల్ పార్టిసిపేషన్ ఇన్ ద సొసైటీ కానీ రెండింటినీ ఎన్ష్యూర్ చేసే బాధ్యత స్టేట్ తీసుకోవాలి అని చూస్తాము అన్నమాట. క్లియర్? నేషనల్ పాలసీ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ అనేది చూస్తే దీంట్లో మెయిన్ ఫోకసింగ్ పాయింట్స్ కూడా ఏంటో చూడండమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూస్తాం? ఫస్ట్ ఆ పాలసీ అప్రోచ్లో ప్రివెన్షన్ ఆఫ్ డిజబిలిటీస్ అనేది ఇంపార్టెంట్గా చూస్తాము. ప్రివెన్షన్ ఆఫ్ డిజబిలిటీస్. అయితే ఆ యాక్ట్లో ఏం చెప్పడం జరిగింది అంటే
చాలా వరకు డిజబిలిటీస్ అనేవి మనము ప్రివెంట్ చేయగలము. ఈ డిజబిలిటీస్ అనేవి ప్రివెంటబుల్ అంటే ఎర్లీగా మెషర్స్ తీసుకున్నామంటే వాటిని అరికట్టగలము అని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా చాలా వరకు ప్రివెంటబుల్. అయితే సార్ మరి ఎందుకు చెయ్యట్లేదు అంటే చాలామందికి అవేర్నెస్ అనేది ఉండడం లేదు అనమాట. డిజబిలిటీస్ అనేవి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. క్లియర్? ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కొన్ని న్యూట్రిషనల్ మెషర్స్ తీసుకున్నా, ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ అవన్నీ తీసుకున్నా చాలా వరకు కూడాను వాళ్ళకి డిజేబుల్డ్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట. సో ప్రెగ్నెన్సీ వీళ్ళకి చాలామంది నార్మల్ ప్రజలకు కూడా అవేర్నెస్ కనుక క్రియేట్ చేయగలిగితే మోస్ట్ ఆఫ్ ది డిజబిలిటీస్ అన్నీ కూడా మనం ప్రివెంట్ చేయగలము అని ఈ పాలసీలో చెప్పడం జరిగింది. ఓకేనా? సో దాని మీద ఫోకస్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత డిజబిలిటీస్ పీపుల్ ఎవరున్నారో వాళ్ళ వరకు రీహాబిలిటేషన్ మెషర్స్ అనేవి తీసుకుంటాము. క్లియర్? రీహాబిలిటేషన్ మెషర్స్ కూడా తీసుకుంటాము. సార్ రీహాబిలిటేషన్ అంటే ఏంటి? ఎవరికైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ వైపు తీసుకువెళ్తే దాన్ని రీహాబిలిటేషన్ అని అంటాము అన్నమాట. అయితే ఇక్కడ రీహాబిలిటేషన్ అనేది దేంట్లో చేస్తున్నారు? ఫిజికల్ రీహాబిలిటేషన్. చూడండి, ఫిజికల్ రీహాబిలిటేషన్. ఓకే, అంటే ఎవరికైతే డిజబిలిటీస్ వస్తున్నాయో వాళ్ళని ఎర్లీగా డిటెక్ట్ చేయాలి, వాళ్ళకి మెడికల్ ఇంటర్వెన్షన్స్ ప్రొవైడ్ చేయాలి, కౌన్సిలింగ్ సెషన్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఎయిడ్స్ అనేవి ఇవ్వాలి. ఓకే, ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అని అంటాము. అంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి అనమాట. ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు? రీహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్ చేస్తారు అనమాట. అంటే ఇప్పుడు చూడండి అమ్మా, ఎర్లీ స్టేజెస్లోనే సైట్ బ్లైండ్ అనేది పెరుగుతూ ఉంది అనుకోండి, దానికి తగ్గట్టుగా ఎయిడ్స్ అంటే గ్లాసెస్ అటువంటివి ఏవైనా కూడా ఇస్తూ ఉండాలి. మూమెంట్ ఆగిపోయింది అంటే అప్లయన్సెస్, ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ లైక్ వీల్ చైర్ కానీ అవన్నీ ఇవ్వాలి. సో వాటినే ఫిజికల్ రీహాబిలిటేషన్ అని అంటాము. అండ్ ఆ తర్వాత ఎడ్యుకేషనల్ రీహాబిలిటేషన్. క్లియర్? ఎడ్యుకేషనల్ రీహాబిలిటేషన్ అంటే ఎవరైతే డిజేబుల్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి వొకేషనల్ ఎడ్యుకేషన్ చేయిస్తారు అన్నమాట. క్లియర్? వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ చేయిస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి అని. ఓకేనా? అండ్ ఆ తర్వాత ఎకనామిక్ రీహాబిలిటేషన్ కూడా చేస్తారు. క్లియర్? ఎకనామిక్ రీహాబిలిటేషన్ అంటే వాళ్ళ పవర్టీ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి హెల్ప్ చేస్తారు. దాన్ని ఎకనామిక్ రీహాబిలిటేషన్ అని అంటాము. సో ఈ రీహాబిలిటేషన్ మెషర్స్ చేయడం వలన డిజేబుల్డ్ పీపుల్ ఎప్పుడూ కూడా వాళ్ళు సొసైటీ నుంచి ఇన్యాక్సెసిబుల్గా అంటే చాలా దూరంలో ఉండలేరు. సొసైటీలో ఉన్న ఆపర్చునిటీస్ అనేవి యూజ్ చేయడానికి వాళ్ళకి ఒక స్కోప్ కూడా దొరుకుతుంది అని చూస్తామన్నమాట. రీహాబిలిటేషన్ మెషర్స్ అందుకే ఇంపార్టెంట్. అండ్ ఇంకా స్పెషల్ ఫోకస్ అనేవి ఏం తీసుకున్నామో చూడమ్మా. ఏమని చూస్తాము? ఉమెన్ డిజబిలిటీస్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేవి ఇస్తాము. ఎవరమ్మా? ఉమెన్ విత్ డిజబిలిటీస్, ఉమెన్ విత్ డిజబిలిటీస్ అని చూస్తాము. ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆ డిజేబుల్డ్ పర్సన్స్ వాళ్ళకి స్పెషల్ రీహాబిలిటేషన్ ఫర్ ఉమెన్ రిలేటెడ్వి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఎవరినైతే డిజేబుల్డ్ అయినంత కారణం వలన ఇంట్లోంచి బయటికి పంపించేస్తారో, వాళ్ళ గురించి పట్టించుకోరో, అలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఉమెన్ ఆఫన్ వల్నరబుల్ గ్రూప్ అంటాం కదమ్మా. సో అందుకనే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ చాలా వరకు ప్రాజెక్ట్స్ అనేవి ఉమెన్ డిజబిలిటీగా చూస్తాము. ఓవరాల్ డిజేబుల్డ్లో కూడా 25% ఆఫ్ టోటల్ బెనిఫిషరీస్ అనేవి ఉమెన్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉమెన్ రిలేటెడ్ బెనిఫిట్ స్కీమ్స్ కానీ ఏవైనా వస్తే దాంట్లో సెలక్షన్ అనేది 25% కన్ఫామ్గా ఉమెన్ ఉండేటట్టు చేస్తాము. ఓకేనా? సో ఉమెన్ డిజేబుల్డ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అండ్ ఆ తర్వాత చిల్డ్రన్ విత్ డిజబిలిటీస్ కూడా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? చిల్డ్రన్ విత్ డిజబిలిటీస్. క్లియర్? ఓకే,
సో చిల్డ్రన్ విత్ డిజబిలిటీస్ కూడా వీలైనంత వరకు వాళ్ళని కూడా వల్నరబుల్ గ్రూప్ అంటాము. అండ్ స్పెషల్ అటెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే రైట్ కేర్ కానీ ప్రొటెక్షన్ కానీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎట్ ద ఏజ్ ఆఫ్ చిల్డ్రన్లోనే. రైట్ కేర్ అండ్ ప్రొటెక్షన్, కేర్ అండ్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. అండ్ ఆ తర్వాత రైట్ టు డెవలప్మెంట్ విత్ డిగ్నిటీ అనేది ఎన్ష్యూర్ చేస్తాము. అంటే డిగ్నిఫైడ్ లైఫ్ ఆ చిన్న పిల్లలు బతికేటట్టు స్టేట్ అనేది హెల్ప్ చేస్తుంది అన్నమాట, చేయాలి. అందుకే ఇది పాలసీలో పెట్టడం జరిగింది. ఓకేనా. డిజేబుల్డ్ పీపుల్ అనేవాళ్ళు ఒక వర్స్ట్ లైఫ్ కాకుండా డిగ్నిఫైడ్ లైఫ్నే బ్రతకాలి. మిగిలిన వాళ్ళకు ఉన్న రైట్సే వీళ్ళకి కూడా ఉండాలి. అంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ట్రైనింగ్ కానీ, రీహాబిలిటేషన్ కానీ, స్పెషల్ నీడ్స్ కానీ, కేర్ కానీ ప్రతిదీ కూడా ఇవ్వాలి అని మనం చూస్తాము. అండ్ ఇదే కదమ్మా వాళ్ళకి బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి అని మనం చూస్తాము. బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. క్లియర్. సో ఎన్విరాన్మెంటల్ యాక్సెసిబిలిటీ అనేది వీళ్ళకి పెంచాలి. అంటే వాళ్ళు బిల్డింగ్స్ అయినా, ప్లేసెస్ అయినా, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయినా ఈజీగా యాక్సెసిబిలిటీ చేసేటట్టు పెంచాలి అని చూస్తాము అన్నమాట. ఓకే. అండ్ ఆ తర్వాత డిజబిలిటీ సర్టిఫికేట్స్ కూడా ఇష్యూయన్స్ ఈజీ చేస్తారు. క్లియర్. ఇష్యూ ఆఫ్ డిసెబిలిటీ సర్టిఫికేట్స్. క్లియర్. ఈ 2006 పాలసీ అనేది ఫస్ట్ టైం తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఆర్టికల్లో కూడా దీన్ని అమెండ్ చేస్తూనే మనం తీసుకొచ్చాము. అందుకే దీన్ని ఇన్ డీటెయిల్డ్గా చూడాలి అమ్మ. ఓకేనా. సో డిజేబిలిటీ సర్టిఫికేట్స్ కూడా ఈజీగా ఇష్యూ చేసేటట్టు పాలసీ మెషర్స్ కూడా తీసుకొని రావడం జరిగింది అన్నమాట. క్లియర్. అండ్ ఆ తర్వాత వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ అంటే పెన్షన్ ఉండడం కానీ ఆర్ అప్లైస్ అనేవి క్లియర్గా ఫ్రీగా ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా అసిస్టెన్స్ డివైజెస్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, మెడికల్ కేర్ కానీ అన్నీ వచ్చేటట్టు మెషర్స్ అనేవి గవర్నమెంట్ తీసుకోవడం జరగాలి అని చెప్పడం జరిగింది. ఫైన్. అండ్ ఆ తర్వాత మనం ప్రమోషన్ ఆఫ్ ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ని కూడా మనం ప్రమోట్ చేస్తున్నాము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దేనికి, ఇలా సోషల్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడానికి అన్నమాట. ఫైన్. సో ఈ విధంగా మనం చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని ప్రావిజన్స్ అనేవి ఉన్నాయి చూడండమ్మా. తర్వాత మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చింది కలెక్షన్ ఆఫ్ రెగ్యులర్ ఇన్ఫర్మేషన్. అంటే డేటా, కలెక్షన్ ఆఫ్ డేటా, ఎంతమంది ఉన్నారు ఏంటా అనే డేటా అనేది రెగ్యులర్గా కలెక్ట్ చేయాలి అని చెప్పారు. అండ్ ఆ తర్వాత వీళ్ళకి సెపరేట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్స్ కూడా ఉండాలి. క్లియర్. డిజేబుల్డ్ పీపుల్ ఎందుకు ఇంకా ఇబ్బంది పడుతున్నారు, అవి ఏ విధంగా సాల్వ్ చేయగలరు, లైక్ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ మెథడాలజీస్ కానీ, డిజబిలిటీస్ కాజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం కానీ, అండ్ వీళ్ళకి ఇచ్చే ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అనేవి మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఎలా చేయాలి కానీ అలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉండాలి అని చూస్తారు. క్లియర్. అండ్ ఇదే కదమ్మా ఇంపార్టెన్స్ అనేది ఈవెన్ పార్టిసిపేషన్ ఆఫ్ దీస్ డిజేబుల్డ్ పీపుల్ ఇంటూ స్పోర్ట్స్, ఇంటూ రీక్రియేషనల్ యాక్టివిటీస్ అండ్ ఇంటూ కల్చరల్ లైఫ్ అనేది చూస్తాము. సో ఇవన్నీ ఎప్పుడైతే ఎన్ష్యూర్ చేస్తామో అప్పుడే వాళ్ళు డిగ్నిఫైడ్ లైఫ్ అనేది బతికేటట్టు కదమ్మా. లేదు అలా కాకుండా వాళ్ళని మార్జినలైజ్డ్గా ఉంచేసాము అంటే ఇంకా వాళ్ళ గ్రోత్ అనేది ఉండదు అని చూస్తాం. అవునా. సో అయితే మీరు ఇక్కడ చూస్తే ఈ యాక్ట్ ప్రకారం చీఫ్ కమిషనర్ ఫర్ డిజబిలిటీస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఏం క్రియేట్ చేశారమ్మా, మనం ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ చూసినట్టయితే చీఫ్ కమిషనర్. క్లియర్. చీఫ్ కమిషనర్ ఫర్ డిజబిలిటీ సెంట్రల్ లెవెల్లో ఈ బాడీని క్రియేట్ చేయడం జరిగింది. చీఫ్ కమిషనర్ ఫర్ డిజబిలిటీస్ చూస్తాము. అండ్ ఆ తర్వాత సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో కూడా జనరల్గా స్టేట్ కమిషనర్స్ ఉంటారు. క్లియర్. సెంట్రల్ లెవెల్లో చీఫ్ కమిషనర్, స్టేట్ లెవెల్లో స్టేట్ కమిషనర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఈ నేషనల్ పాలసీ అనేది టోటల్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా లేదా అని ఓవరాల్ రెగ్యులేషన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఈ యాక్ట్ అనేది పంచాయత్ రాజ్కి. క్లియర్.
రాజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే విలేజెస్లోనే ఎక్కువ మెంబర్స్, అంటే ఓవరాల్ డిజేబుల్డ్ 60% మెంబర్స్ విలేజెస్లోనే డిజేబుల్డ్ ఉంటారు. సో అందుకనే పంచాయత్ రేజ్ కూడా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్. సో ఈ విధంగా ఒక కాంప్రహెన్సివ్ పాలసీ అనేది 2006లోనే తీసుకొని రావడం జరిగింది. ఓకేనా. సో తీసుకొచ్చినప్పటికీ కూడా వీళ్ళకి మరింత బెనిఫిట్ చెయ్యాలి అని చెప్తూ 2016లో మరొక యాక్ట్ అనేది తీసుకొచ్చిందమ్మా. ఆ యాక్ట్ గురించి చూసిన తర్వాత ప్రజెంట్ పాలసీలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయో కూడా మనం చూద్దాము. ఫైన్. సో ప్రస్తుతం యాక్ట్ ఉన్నది ఏంటి? రైట్స్ ఆఫ్ పర్సన్స్. రైట్స్ ఆఫ్ పర్సన్స్. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్. విత్ Disabilities Act 2016. Clear. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో ఉన్నది ఈ యాక్ట్. ఈ యాక్ట్ అనేది 1995లో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995 ఉంది కదా, దాన్ని రీప్లేస్ చేస్తూ 2016 యాక్ట్ అనేది రావడం జరిగింది అన్నమాట. ఓకే. సో అయితే ఇక్కడ క్లియర్గా పర్సన్స్ విత్ డిజబిలిటీ అంటే ఎవరు వస్తారో చెప్పడం జరిగింది అన్నమాట. క్లియర్. పర్సన్స్ విత్ డిజబిలిటీ అంటే ఏ పర్సన్ అయినా కూడా లాంగ్ టర్మ్ మెంటల్, ఇంటెలెక్చువల్, సెన్సరీ ఇంపైర్మెంట్స్ అలా ఉంటే వాళ్ళు ఈ పర్సన్స్ విత్ డిజబిలిటీలోకి వస్తారు అని డెఫినేషన్ కింద పెట్టడం జరిగింది. క్లియర్. అండ్ ఆ తర్వాత ఇంపార్టెన్స్ టు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అని చూస్తాము. క్లియర్. బెంచ్ మార్క్ డిజబిలిటీ. బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే ఏంటమ్మా? ఇక్కడ క్లియర్గా ఎవరైనా డిజేబుల్డ్ ఉన్నారు అంటే ఆ డిజేబుల్డ్ కేటగిరీలో 40% ప్లస్ ఉన్నారు అంటే వాళ్ళని బెంచ్ మార్క్ డిజబిలిటీ అని అంటారు. అంటే ఇప్పుడు బ్లైండ్నెస్ ఉందనుకున్నామా, ఐస్ కనిపించట్లేదు, 40% ప్లస్ ఐస్ విజిబిలిటీ అనేది తగ్గిపోయింది అంటే బెంచ్ మార్క్ డిజబిలిటీ అని అంటారు. అది 2016 యాక్ట్లో చేయడం జరిగింది అన్నమాట. సో అలా ఎవరైతే బెంచ్ మార్క్ డిజబిలిటీ కలిగి ఉంటారో వాళ్ళకి ఎక్స్ట్రా మెషర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఫైన్. ఎస్. సో అందుకనే డివైడ్ చేయడం జరిగింది అలాగా. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కూడా ఏం చూస్తాము అంటే నెంబర్ ఆఫ్ డిజబిలిటీస్ అనేవి 7 నుంచి 21కి తీసుకొని వెళ్ళడం జరిగింది అన్నమాట. ముందు వరకు డిజబిలిటీస్ అంటే 7 మాత్రమే ఉండేవి, బట్ అవి 21కి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఓకే. ఎక్స్ట్రాగా చాలా మోస్ట్ కాంప్రిహెన్సివ్గా ఉన్నవి ఏమంటాము అంటే లైక్ సి రైట్ నౌ దే హ్యావ్ యాక్సెప్టెడ్ ద స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజబిలిటీ. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజబిలిటీ. క్లియర్. సో స్పీచ్ డిజబిలిటీ, లాంగ్వేజ్ డిజబిలిటీ కూడా ఉంది అని చూస్తాము. క్లియర్. అండ్ ఆ తర్వాత డెఫ్ బ్లైండ్నెస్. ముందు వరకు ఇవి లేవమ్మా, ఇవి వచ్చాయి కాబట్టే కాంప్రహెన్సివ్గా తయారైంది. క్లియర్. డెఫ్ బ్లైండ్నెస్ చూస్తాము. అండ్ ఆ తర్వాత యాసిడ్ అటాక్ విక్టిమ్స్ కూడా చూస్తాము. క్లియర్. వాళ్ళని కూడా డిజేబుల్డ్గా చేసి మంచి పని చేశారు, లేదు అంటే వాళ్ళని సొసైటీలో డిగ్నిఫైడ్గా బతకనివ్వరు, బట్ ఇట్లా ఉన్నది కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నమాట. క్లియర్. సో యాసిడ్ అటాక్ విక్టిమ్స్ చూస్తాము. అండ్ ఈవెన్ పార్కిన్సన్స్ డిసీజ్ కూడా చూస్తాము. పార్కిన్సన్స్ డిసీజ్ చూస్తాము. ఆ డిసీజ్లో ఉన్న పీపుల్ని కూడా మనం ఇట్లాగా చాలా మెంబర్స్ని ఉన్న 7 నెంబర్ని 21కి తీసుకొని వెళ్ళడం జరిగింది. లైక్ థెలసేమియా కానీ, హీమోఫీలియా కానీ, స్క్లెరోసిస్ కానీ ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది అన్నమాట. లో విషన్ కానీ ఇవన్నీను. సో ఈ 7 నుంచి 21 వరకు తీసుకెళ్ళడం కూడా ఇంపార్టెంట్ అచీవ్మెంట్లా జనరల్గా చూస్తాము అన్నమాట. ఓకే.
సో అలా ఉన్న పీపుల్ని కేవలం అలా ఉంచకుండా వాళ్ళకి ఎక్స్ట్రాగా రిజర్వేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ దిస్ 2016 అనేది చూస్తే వాళ్ళకి రిజర్వేషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. రిజర్వేషన్స్ ఎలాగా? గవర్నమెంట్ జాబ్స్లో, క్లియర్, గవర్నమెంట్ జాబ్స్లో 3-4% రిజర్వేషన్స్. అండ్ ఆ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో 3-5% దాకా వాళ్ళకి ఏం చేయడం జరిగింది? రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. డిజేబుల్డ్ అయినంత కారణం వలన వాళ్ళకి 3-4% ఇన్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో 3-5% కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో ఎవరైతే చిల్డ్రన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటారో 6 నుంచి 18 ఇయర్స్ వరకు, ఆర్ యు గెటింగ్, 6 నుంచి 18 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్, క్లియర్, రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. సో గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి ఫ్రీ ఫండింగ్ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది అన్నమాట. క్లియర్. సో అండ్ ఆ తర్వాత జనరల్గా చీఫ్ కమిషనర్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అనేది చూసాం కదమ్మా, నేషనల్ పాలసీ ఆన్ డిజబిలిటీస్లో పెట్టడం జరిగింది 2006లో. వాళ్ళని కూడా కాన్ఫరెన్స్లోకి తీసుకొని, స్టేట్ కమిషనర్స్ని కాన్ఫరెన్స్లోకి తీసుకొని ఎప్పటికప్పుడు రెగ్యులేటరీ బాడీస్ ఇవన్నీ కూడా యాక్ట్ ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అవుతుందో లేదో చూడాలి అని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ మరొకటి చూస్తే ఈ 2016 యాక్ట్లో నేషనల్ అండ్ ఎవ్రీ స్టేట్స్లో స్టేట్ ఫండ్స్ అనేవి క్రియేట్ చేయాలి. దేనికమ్మా? టు ప్రొవైడ్ ఫినాన్షియల్ సపోర్ట్, క్లియర్, ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ డిజబిలిటీస్ చేయడానికి ఒక నేషనల్ ఫండ్ అండ్ స్టేట్ ఫండ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. సో ఈ విధంగా జనరల్గా వాళ్ళకి ఇంపార్టెంట్ రోల్ అనేది ఇవ్వడం జరిగింది. సో 2016 తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం వీళ్ళకి మళ్ళా కొత్త పాలసీ అనేది పెట్టడం జరిగింది. నేషనల్ పాలసీ ఫర్ persons with disabilities, clear, act policy, national పర్సన్స్ విత్ డిజబిలిటీ పాలసీ అనేది తీసుకొని రావడం జరుగుతుంది 2022లో. అయితే ఇక్కడ ఆథర్ మాత్రం ఏం చెప్తున్నారు? కొన్ని దీంట్లో గ్రేట్ ఒమిషన్స్ జరిగాయి అని చెప్తున్నారు. ఓకేనా? ఈ డ్రాఫ్ట్ డిజబిలిటీ పాలసీ ఏదైతే ఉందో దాంట్లో చాలా వరకు లూప్ హోల్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తున్నారనమాట. సో అదేంటో చూసిన తర్వాత ఇన్ జనరల్గా మళ్ళీ మనం ఏంటి, ఇండియాలో ఏవైనా స్కీమ్స్ ఉన్నాయా ఏంటా ప్రతిదీ కూడా చూద్దాము. ఓకేనా? ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆథర్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ చాలా వరకు డిజబిలిటీస్ అనేవి చూడడం జరిగింది. అయితే ఈ డిజబిలిటీస్ వాళ్ళకి పాలసీస్ అవన్నీ మనం చూస్తున్నాము తీసుకొస్తుంది అంటే ఇండియా. ఎందుకంటే ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్లో కొన్ని కన్వెన్షన్స్కి సిగ్నేటరీ కంట్రీగా ఉన్నది కాబట్టి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇండియా అని చూస్తాము. ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈజ్ వన్ కన్వెన్షన్ ఎట్ ఇంటర్నేషనల్ స్టేజ్ దట్ ఈస్ కాల్డ్ UN కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్. క్లియర్? UN కన్వెన్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ disabilities. Clear? UN కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అని చూస్తాము. ఓకేనా? సో దానికి అనుగుణంగానే మనం రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 అనేది రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్టేజ్లో మనకి మరొకటి ఉంది, దాన్ని ఇంక్యాన్ స్ట్రాటజీ ఫర్ ఏషియన్ అండ్ పెసిఫిక్.
ఏషియన్ అండ్ పెసిఫిక్ డికేడ్ ఫర్ persons with disabilities, persons with disabilities. క్లియర్. అయితే ఈ స్ట్రాటజీ అనేది 2013 నుంచి 2022 వరకు తీసుకొని రావడం జరిగిందనమాట. క్లియర్. ఇండియా అనేది ఈ స్ట్రాటజీలో వన్ ఆఫ్ ది మెంబర్స్లా ఉన్నది. దీన్నే మనం ఇంక్యాన్ కమిట్మెంట్ అని కూడా అంటాము. ఇంక్యాన్ కమిట్మెంట్ అంటే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ డిజబిలిటీస్ గురించే అనమాట. ఓకే. ఆ నెక్స్ట్ 9 years కూడా డిజబిలిటీస్ గురించి వర్క్ చేయాలి అని 2022 వరకు పెట్టుకోవడం జరిగింది. ఓకేనా. అయితే జనరల్గా మనం లాస్ట్ ఇంకేమైనా గోల్స్ ఏవైనా ఉన్నది అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ యునైటెడ్ నేషన్స్. ఓకే. యుఎన్ ఎస్కేప్ అని అంటాము. యుఎన్ ఎస్కేప్. ఓకే. అంటే యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్. ఓకే. ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పెసిఫిక్ అన్నమాట. క్లియర్. సో దీంట్లో 10 goals అనేవి ఉండడం జరిగింది. ఎవరైతే డిజేబుల్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళని ఎంపవర్ చేయడానికి వీటిలో 10 goals అనేవి ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇంటర్నేషనల్కి సంబంధించిన బాడీస్వి అన్నీ కూడా ఇక్కడ మనం చెప్పడం జరిగింది అమ్మ. చూసారు కదా. యుఎన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ చూస్తాము. అండ్ ఇంక్యాన్ కమిట్మెంట్ 2013 to 22 చూస్తాము. అండ్ యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పెసిఫిక్ గోల్స్ అనేవి చూస్తాము. ఈ యుఎన్ ఎస్కేప్ వాళ్ళు తీసుకొచ్చిన గోల్స్ ఫర్ డిజబిలిటీ అనేది మనం చూస్తాము అన్నమాట. క్లియర్. అయితే చూడండి. అయితే ఈ కమిట్మెంట్స్ అన్నీ కూడాను అప్రోచ్ అనేది ఇండివిజువలిస్టిక్ అప్రోచ్ నుండి సొసైటల్ అప్రోచ్కి వెళ్ళడం జరిగింది అని చూస్తాం. అండ్ ఇది ఒక వెల్కమ్ స్టెప్గా చూస్తాము. ఇండివిజువలిస్టిక్ అప్రోచ్ నుంచి సొసైటల్ అప్రోచ్. క్లియర్. అంటే ఇక్కడ సొసైటల్ అప్రోచ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువలిస్టిక్ అప్రోచ్లో మెడికల్ మోడ్ అనేది చూస్తాము. మెడికల్ మోడ్ అంటే ఒక ఇండివిజువల్ డిజేబుల్డ్ కాబట్టి అతనికి మెడిసిన్స్తో సాల్వ్ చేయాలి అని చూస్తాము. ఓకేనా. సో అక్కడి నుంచి ఒక సోషల్ అండ్ హ్యూమన్ రైట్స్ అప్రోచ్. ఓకే. అతను కూడా సొసైటీలో మనిషే, కేవలం బయోలాజికల్ సాటిస్ఫాక్షన్స్కి కొన్ని మిషన్స్ అవిస్తే సరిపోదు. సోషల్ అండ్ హ్యూమన్ రైట్స్లో కూడా అతన్ని ఎన్ష్యూర్ చేయాలి అని సోషల్ అండ్ హ్యూమన్ రైట్స్ మోడల్ ఆఫ్ డిజబిలిటీని స్టార్ట్ చేయడం జరిగింది వీటితో. అవునా. ఒక వ్యక్తి కేవలం అతని డిజబిలిటీగా ఉంటే మాత్రమే కాదమ్మా, అతను దేన్ని పొందలేకపోతున్నాడు అంటే, సొసైటీలో పార్టిసిపేషన్ చేయలేకపోతున్నాడు అంటే అప్పుడు ప్రాబ్లం అనేది వస్తుంది అని చూస్తాం. క్లియర్. సో అందుకని అలా జరగకూడదు అని అతని ఫుల్ పార్టిసిపేషన్ ఇన్ ది సొసైటీని ఎన్ష్యూర్ చేయడానికి మనం ఇవి తీసుకొని రావడం జరిగింది. ఓకే. అండ్ ఆ పాలసీ కమిట్మెంట్స్ అవన్నీ కనుక చూస్తే వాళ్ళకి మనం జనరల్గా ఎన్ష్యూర్ ఏవేవి చేస్తున్నాం, కమిట్మెంట్స్ అనేవి ఎట్లా ఇస్తున్నామో చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎడ్యుకేషన్. క్లియర్. వాళ్ళ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ కానీ, వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కానీ, అండ్ వాళ్ళకి ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు. క్లియర్. స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తున్నారు. ఫైన్. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. అండ్ ఇంకా వాళ్ళని డెవలప్మెంట్ ఇన్ స్పోర్ట్స్ అండ్ కల్చర్లో చూస్తాము. క్లియర్. స్పోర్ట్స్ అండ్ కల్చర్ చూస్తాం. సోషల్ సెక్యూరిటీ కూడా చూస్తాము. ఫైన్. సోషల్ సెక్యూరిటీ. అండ్ ఆ తర్వాత యాక్సెసిబిలిటీ చూస్తాము. యాక్సెసిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదమ్మా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఒక బిల్డింగ్ అయినా, ఒక ఆటో అయినా, ఒక ఆఫీస్ అయినా, ఒక బస్ అయినా వాళ్ళు యూజ్ చేసేటట్టు, యాక్సెసిబిలిటీ చేసేటట్టు ఉండాలి.
సో ఈ విధమైన మెషర్స్ అనేవి రావాలి అని చూస్తామన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చిన పాలసీ అనేది ఈ కమిట్మెంట్స్ని ఎన్ష్యూర్ చేయడానికి ఉంటుంది అని చెప్పడం జరిగింది. అవునా? సో అయితే సార్ ఆర్టికల్ అంతా బాగానే ఉంది కదా, మరి అయితే ప్రాబ్లం ఎక్కడుంది? ఆర్టికల్ అంతే బాగానే ఉంది, అయితే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వాళ్ళు అన్నీ చూశారు, బట్ వాళ్ళ పొలిటికల్ అప్లిఫ్ట్మెంట్ అనేది ఆలోచించలేదు. క్లియర్? సోషల్ సెక్యూరిటీ పరంగా ఆలోచిస్తున్నారు, ఎడ్యుకేషన్ పరంగా ఆలోచిస్తున్నారు, అయితే వాళ్ళ పొలిటికల్ అప్లిఫ్ట్మెంట్ అనేది ఎప్పుడు అవుతుంది? ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ అయితే సరిపోదు, వాళ్ళ పొలిటికల్ అప్లిఫ్ట్మెంట్ అయితేనే క్లియర్గా ఉంటుంది అని ఆథర్ చెప్తున్నారనమాట. సో అయితే వాళ్ళ పొలిటికల్ పార్టిసిపేషన్ అనేది ఏ విధంగా ప్రాబ్లం అవుతుంది అండ్ ఇంటర్నేషనల్లో ఏముందో చూడండి ఒక్కసారి. ఆర్టికల్ 29, ఓకే ఒకసారి చూడండి. ఆర్టికల్ 29 ఆఫ్ యుఎన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ చూస్తే, ఓకే ఆ ఆర్టికల్ 29లో క్లియర్గా వీళ్ళకి ఫుల్ పార్టిసిపేషన్ ఇన్ ది పొలిటికల్ అండ్ పబ్లిక్ లైఫ్, క్లియర్, ఫుల్ పార్టిసిపేషన్ ఇన్ పొలిటికల్ అండ్ పబ్లిక్ లైఫ్ అనేది ఉండాలి అని క్లియర్గా ఆర్టికల్ 29 ఆఫ్ దట్ యుఎన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్లో చూడడం జరిగింది అన్నమాట. క్లియర్? అంటే వాళ్ళకి ఈక్వల్ బేసిస్ మీద రిప్రజెంటేటివ్స్ని చూస్ చేసుకునేటట్టు అండ్ అవసరమైతే వాళ్ళు కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేటట్టు మనం వాళ్ళకి యాక్సెసిబిలిటీ అనేది పెంచాలి అని మనం చూస్తాం ఆర్టికల్ 29 ప్రకారం అన్నమాట. క్లియర్? అండ్ ఈవెన్ ఇంక్యాన్ కమిట్మెంట్స్ అని చూసాం కదమ్మా, ఈ ఇంక్యాన్ కమిట్మెంట్స్లో కూడా వాళ్ళ పొలిటికల్ పార్టిసిపేషన్ అనేది అచీవ్ చేయాలి అని కూడా కమిట్మెంట్స్లో పెట్టుకోవడం జరిగింది. అండ్ ఈవెన్ 2016లో వచ్చిన రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ చూస్తే యాక్ట్ 2016 యాక్ట్లో కూడా యాంటీ డిస్క్రిమినేషన్ కమిట్మెంట్ అనేది పెట్టడం జరిగింది అన్నమాట. అంటే ఏంటి? పొలిటికల్ పార్టీ వాళ్ళు వీళ్ళని రికగ్నైజ్ చేయాలి, ఈ డిజేబుల్డ్ పీపుల్ వాళ్ళకి ఛాన్సెస్ అనేవి ఇవ్వాలి అని మనం చూస్తాము అన్నమాట. ఓకే, అంటే అవి ఎప్పుడైతే వాళ్ళకి ఛాన్సెస్ వస్తుందో పొలిటికల్ డొమైన్లో వాళ్ళ రోల్ అనేది పెరుగుతుంది, వాళ్ళ గోల్స్ అనేవి అచీవ్ చేసుకునేటట్టు హెల్ప్ అవుతుంది, హ్యూమన్ రైట్స్ అండ్ ఫండమెంటల్ ఫ్రీడమ్స్ అనేవి సక్సెస్ అవుతాయి అని మనం చూస్తాము అన్నమాట. క్లియర్? సో బట్ అట్లా ఏమీ కూడా ఎక్కడ జరగడం లేదు అని చెప్తున్నారనమాట. ఏంటి? ఈ డిజేబుల్డ్ పీపుల్ని మనం ఎక్కడికక్కడ ఎక్స్క్లూడ్ చేస్తున్నాము, వాళ్ళని ఎక్స్క్లూషన్ మాత్రమే చేస్తున్నాం తప్ప మనం వాళ్ళని ఇంక్లూజన్ చేయడం లేదు. సో ఆ ఇంక్లూజన్ అనేది జరగాలి అంటే పొలిటికల్ ప్రాసెస్ ఇన్ ద కంట్రీ అనేది ప్రతి లెవెల్లో చేంజ్ అవ్వాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎందుకు ఎక్స్క్లూడ్ అవుతున్నారు అంటే వాళ్ళు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా బ్యారియర్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. లోకల్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో కానీ వాళ్ళకి యాక్సెసిబిలిటీ రావడం లేదు, ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఇబ్బంది అవుతుంది, పొలిటికల్ పార్టీస్ అనేవాళ్ళు సీట్ ఇవ్వడం లేదు, వాళ్ళంత రిచ్ కాదు, అండ్ ఆ తర్వాత ఈవెన్ ఈ ఇన్స్టిట్యూషన్స్కి కలవాలన్నా కూడా అవి ఫ్రెండ్లీ డిజేబుల్డ్ ఆఫీసర్స్ లాగా లేవు. సో దీంతో వీళ్ళకి ఓవరాల్గా ప్రాబ్లం అనేది వస్తుంది అండ్ వీళ్ళని మార్జినలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది అని చూస్తాము. మార్జినలైజేషన్, క్లియర్? మార్జినలైజేషన్ అంటే క్లియర్గా వాళ్ళని పట్టించుకోకుండా పక్కన పెడితే మార్జినలైజేషన్ అని అంటాము అన్నమాట. క్లియర్? అండ్ మరొక ప్రాబ్లం ఏం చెప్తున్నారు అంటే గ్రౌండ్ రియాలిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. లైక్ పోలింగ్ బూత్స్ కానీ ఇవి కూడా వాళ్ళకి యాక్సెసిబిలిటీ లేవు. అండ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేవి బ్రెయిలీ, ఓకే, వాళ్ళ లాంగ్వేజ్ ఏంటమ్మా, చాలామంది బ్లైండ్ పీపుల్ దే ఫాలో ద బ్రెయిలీ అని చూస్తాము. బ్రెయిలీ లిపి అంటాం కదా, ఆ బ్రెయిలీ లిపి ఉండేటట్టు కూడా లేదు అని చూస్తాం. ఎలక్టోరల్ ప్రాసెస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసేటట్టు ఎటువంటి మెషర్స్ కూడా తీసుకోవట్లేదు అని చూస్తాము. సో అందుకనే వాళ్ళది ఇన్యాడిక్వేట్ రిప్రజెంటేషన్ అయిపోయింది అన్నమాట. క్లియర్? ఈవెన్ రిజర్వేషన్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా వెళ్తున్నారు, కానీ డిజేబుల్డ్ పీపుల్ మాత్రం రావడం
కావడం లేదు అని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ విజువల్లీ డిజేబుల్డ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, దెర్ ఈజ్ వన్ పర్సన్, హిజ్ నేమ్ ఈజ్ సదన్ గుప్తా. ఓకే, సదన్ గుప్తా. క్లియర్. సో సదన్ గుప్తా అని చూస్తాము. అతను అయితే గెలిచారు, కానీ ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా డిజేబుల్డ్ పీపుల్ గెలవలేదు అని చూస్తామన్నమాట. ఎందుకంటే ఆ పొలిటికల్ స్పేస్లోకి వెళ్ళడానికి చాలా బ్యారియర్స్ అనేవి ఉంటాయి, అవన్నీ కూడా దాటుకొని రావడం అనేది చాలా కష్టం అని చూస్తాము. క్లియర్. సో అందుకని ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని స్టేట్స్ దానికి తగ్గట్టుగా కొన్ని లెవెల్స్ ఆఫ్ పార్టిసిపేషన్ కూడా పెంచడం జరిగింది అన్నమాట. అంటే లోకల్ లెవెల్లో కనీసం వాళ్ళ రిప్రజెంటేషన్ ఉండాలి అని. ఫర్ ఎగ్జాంపుల్, ఛత్తీస్గఢ్ స్టేట్ చూస్తే కనీసం అట్లీస్ట్ ఒక విలేజ్ పంచాయతీ నుంచి ఒక డిజేబుల్డ్ పర్సన్ని నామినేట్ చేయడం జరుగుతుంది. క్లియర్. నామినేట్ అయితే ఎలక్షన్స్లో గెలిస్తే గెలిచారు, గెలవలేదు అంటే నామినేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో పంచాయత్ ఎలక్షన్స్లో కావాల్సిన ఈ విధమైన చేంజెస్ అనేవి కూడా వాళ్ళు తీసుకొని రావడం జరిగింది అన్నమాట. క్లియర్. సో దీంతో డిజేబుల్డ్ పీపుల్ యొక్క పార్టిసిపేషన్ అనేది అట్లీస్ట్ లోకల్ లెవెల్లో అయినా పెరుగుతుంది అన్నమాట. సార్, ఈ విధమైన చేంజెస్ అనేవి చెయ్యొచ్చా? ఎస్, ఈ విధమైన చేంజెస్ అనేవి చెయ్యొచ్చు. ఓకే, పంచాయతీ లెవెల్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా స్టేట్ కంట్రోల్లో ఉంటాయి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ పెడుతుంది కాబట్టి వీళ్ళు ఇంపార్టెంట్ చేంజెస్, ఇటువంటి మెషర్స్ అనేవి కూడా తీసుకోగలరు అన్నమాట. క్లియర్. సో అందుకనే ఇప్పుడు ఏం చూస్తాం, జనరల్గా స్టేట్స్ అనేవి పొలిటికల్ రిప్రజెంటేషన్ ఏదైనా కమ్యూనిటీ మిస్ అయ్యిందంటే స్టేట్ ఎలక్షన్స్ వరకు చేంజెస్ అనేవి చేసి వాళ్ళని ఇంక్లూడ్ చేయగలది అన్నమాట. ఓకే, సో అయితే లాస్ట్లో ఆథర్ వే ఫార్వర్డ్ చెప్తున్నాడు. ఓకే, అయితే ఈ డిజేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరింత ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఇప్పుడు వస్తున్న నేషనల్ పాలసీలో చేంజెస్ అనేవి చేయండి అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, వాళ్ళ ఎంపవర్మెంట్ అనేది మీకు కావాలి అనుకుంటే, క్లియర్, వాళ్ళ ఎంపవర్మెంట్, డిజేబుల్డ్ పీపుల్ ఎంపవర్మెంట్ మీకు నిజంగా కావాలి అనుకుంటే వాళ్ళని ఏం చేయాలి, పొలిటికల్ ఇన్క్లూషన్ అనేది చెయ్యాలి. పొలిటికల్ ఇన్క్లూషన్ అనేది చెయ్యాలి అని చెప్తున్నారు. అండ్ ఆ తర్వాత ఈ పాలసీ అనేది ఒక 4-pronged అప్రోచ్గా తయారు చేయాలనుకుంటున్నారు. 4-pronged అప్రోచ్. ఓకే, 4-pronged అంటే నథింగ్ బట్ 4 వింగ్స్ అన్నమాట. ఇంపార్టెంట్ క్రైటీరియా, ఆ క్రైటీరియా ఏంటో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, టు ఇంప్రూవ్ ది కెపాసిటీ బిల్డింగ్. క్లియర్. కెపాసిటీ బిల్డింగ్, కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేయాలన్నమాట. దీనికి పీపుల్స్ ఆర్గనైజేషన్, ఏవైతే ఆర్గనైజేషన్స్ రైట్స్ ఆఫ్ డిజబిలిటీస్ గురించి వర్కౌట్ చేస్తాయో వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఎలక్టోరల్ సిస్టంలో వాళ్ళని ట్రైన్ అప్ చెయ్యాలి అని చూస్తాం. అండ్ ఆ తర్వాత గవర్నమెంట్ స్ట్రక్చర్ని చేంజ్ చెయ్యాలి అని చూస్తాం. గవర్నమెంట్ స్ట్రక్చర్, క్లియర్, గవర్నమెంట్ స్ట్రక్చర్ని చేంజ్ చెయ్యాలి అని చూస్తాం. అండ్ ఆ తర్వాత బేసిక్ ఎడ్యుకేషన్, క్లియర్, అండ్ బేసిక్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ అనేవి పెంచాలి. బేసిక్ ఆర్గనైజేషన్ స్కిల్స్ అనేవి ఈ డిజేబుల్డ్ పర్సన్స్లో పెంచాలి అని మనం చూస్తాము అన్నమాట. క్లియర్. అండ్ జనరల్గా అమెండ్మెంట్స్ అనేవి చేస్తూ ఉండాలి. రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్లోని వాటన్నిటిలో అమెండ్మెంట్స్ చేస్తూ వీళ్ళ పార్టిసిపేషన్ అనేది పెంచాలి. అండ్ ఆ తర్వాత సివిల్ సొసైటీలో టు కండక్ట్ డొమెస్టిక్ ఎలక్షన్స్, అబ్జర్వేషన్స్, ఓటర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్స్ కానీ ఇవన్నీ కూడా చెయ్యాలి. క్లియర్. ఓకే, సో ఈ 4-pronged అప్రోచ్ అనేది మెయిన్లీ పొలిటికల్ ఇన్క్లూషన్ అన్నమాట. అంటే ఇక్కడ కూడా పొలిటికల్ పార్టిసిపేషన్ పెరిగేటట్టు మనం బెనిఫిట్ అనేది చేస్తాము. క్లియర్. పొలిటికల్ పార్టిసిపేషన్ పెరిగేటట్టు బెనిఫిట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ 4-pronged అప్రోచ్తో మనం జనరల్గా ఇంక్రీజ్ చేస్తాము అన్నమాట.
సో ఇలా మనం ఎప్పుడైతే వాళ్ళ ఎంపవర్మెంట్ అనేది పొలిటికల్ ఇన్క్లూషన్తో విత్ ది కాంబినేషన్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ ఇన్క్లూజన్తో కంపేర్ చేస్తే అప్పుడు వాళ్ళ బెనిఫిట్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ ఆథర్ ఒక ఇంపార్టెంట్ కోట్ కూడా చెప్పడం జరిగిందమ్మా, ఒక్కసారి చూడండి. నథింగ్ అబౌట్ అస్, నథింగ్ అబౌట్ అస్ వితౌట్ అస్. ఓకే, మా గురించి మీరు ఏమీ మాట్లాడకూడదు, మేము లేకుండా మా గురించి మీరు ఏమీ మాట్లాడకూడదు అని చెప్పడం జరుగుతుంది. అవునా, అంతే కదమ్మా. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు మాట్లాడితేనే వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి తెలుస్తుంది. వాళ్ళ తరపున వేరే వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ప్రాబ్లమ్స్ని ప్రాపర్గా క్యారీ చేయలేరు, వాళ్ళ వ్యూస్ అనేవి చాలా వరకు మిస్ అవుతాయి. అందుకే పొలిటికల్ పార్టిసిపేషన్ ఆఫ్ డిజేబుల్డ్ పీపుల్ అనేది చాలా ఇంపార్టెంట్గా చూస్తాము అన్నమాట. సో అయితే వీళ్ళ గురించి మనకి ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయో చూడండి అమ్మా. ప్రోగ్రామ్స్ అండ్ ఇనిషియేటివ్స్ చూడండి. ప్రోగ్రామ్స్ అయితే వాళ్ళకున్న ప్రోగ్రామ్స్లో మనం ఫస్ట్ వన్ ఏం చూస్తాం, యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అని చూస్తాము. యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్. సో దీని ప్రకారం మనం ఏం పెట్టుకున్నాము అంటే వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసెస్కి అండ్ ఆ తర్వాత పబ్లిక్ స్పేసెస్కి లైక్ బస్సెస్ కానీ ఆర్ ఇంకేమైనా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేయడానికి అవన్నీ కూడా వాళ్ళు యాక్సెసిబుల్గా ఉండేటట్టు చెయ్యాలి. దాన్నే యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అని అంటాము. క్లియర్? అండ్ ఆ తర్వాత దెర్ ఈజ్ ద ప్రోగ్రామ్ దట్ ఈస్ కాల్డ్ దీన్ దయాల్ డిజేబుల్డ్ రీహాబిలిటేషన్ స్కీమ్. దీన్ దయాల్ డిజేబుల్డ్ రీహాబిలిటేషన్ స్కీమ్. ఫైన్. సో ఈ విధంగా ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఎన్జిఓస్కి ప్రొవైడ్ చేస్తూ రీహాబిలిటేషన్ మెషర్స్ అనేవి తీసుకోవాలి. ఫైన్. అండ్ ఆ తర్వాత ఏడిఐపి అనే ప్రోగ్రాం కూడా పెట్టడం జరుగుతుంది. ఏంటది? అసిస్టెన్స్ టు డిజేబుల్డ్ పర్సన్స్. అసిస్టెన్స్ టు డిజేబుల్డ్ పర్సన్స్ ఫర్ purchase by fitting of aids, by purchase or fitting of aids and appliances అని చూస్తాము. క్లియర్? సో ఇది కూడా ఉండేటట్టు మనం తీసుకొని రావడం జరిగింది. సో ఈ విధమైన ప్రోగ్రామ్స్ అన్నీ తీసుకొని రావడం జరిగింది. సో అయితే అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం, యాక్సెసిబిలిటీ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి అని చూస్తారు. క్లియర్? సో ఇలా చేస్తేనే జనరల్గా మనం ఇంప్రూవ్మెంట్ అనేది వీళ్ళలో చూడగలము అని చెప్తున్నారనమాట. ఆర్టికల్ చూసారు కదమ్మా, నీట్గా డీటెయిల్డ్గా ప్రతిదీ కూడా కవర్ చేశాము. మీరు దీని మీద నోట్స్ అనేది రాసుకున్నారు అంటే డిజేబుల్డ్ గురించి ఏది వచ్చినా కూడా మీరు హిస్టారికల్ అప్పటి నుంచి ఎగ్జాంపుల్స్ ప్రతిదీ కూడా పెడుతూ కంప్లీట్గా దీన్ని నీట్గా రాయగలరు అనమాట. క్లియర్? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండమ్మా, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఇండియా టు గివ్ ల్యాండ్ ఫర్ ITU2 బ్యాక్డ్ ఫుడ్ పార్క్స్ అని ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ I2U2 అంటే ఏంటి, ఈ ఫుడ్ పార్క్స్ ప్రోగ్రామ్ ఎందుకు, ఏంటో అదంతా కూడా క్లియర్గా మనం చూద్దాం. అయితే ఈ ఆర్టికల్ ఎక్కడమ్మా ఇంపార్టెంట్, మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. ఓకే, GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఒక్కసారి దీని గురించి కాన్సన్ట్రేషన్ చేయండి అమ్మా. ఇనీషియల్గా ఆ ఆర్గనైజేషన్ గురించి చూద్దాం. I2U2 అంటే స్టాండ్స్ ఫర్ I 2 times అంటే నథింగ్ బట్ ఇండియా, ఇజ్రాయెల్. క్లియర్? ఇండియా, ఇజ్రాయెల్. U2 అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకేనా? సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ 4 కంట్రీస్ కలిపి గ్రూపింగ్ ఏదైతే ఉందో దాన్ని I2U2గా అనడం జరిగింది. అయితే దీన్ని ఫస్ట్ టైం ఎట్లాగా రెఫరెన్స్ చేశారు, దిస్ ఈజ్ కాల్డ్ వెస్ట్ ఏషియన్
క్వాడ్ అని అంటాము. అంటే ఫస్ట్ టైం యుఎస్ఏ వాళ్ళు క్వాడ్ విత్ జపనీస్ కాన్సన్ట్రేషన్తో క్వాడ్ అనేది పెట్టడం జరిగింది. క్వాడ్ అంటే నథింగ్ బట్ 4 కంట్రీస్. ఫస్ట్ ఆ క్వాడ్లో కంట్రీస్ ఎవరెవరు? నథింగ్ బట్ యుఎస్ఏ, యూకే, ఇండియా, జపాన్. క్లియర్? ఈ 4 కంట్రీస్ కూడా క్వాడ్లో ఉండడం జరిగింది. ఓకేనా? సో అలాగా ఇప్పుడు వెస్ట్ ఏషియన్ క్వాడ్ అని చూస్తాము. వెస్ట్ ఏషియన్ క్వాడ్లో మనం ఏం చూస్తాము? ఈ 4 కంట్రీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇజ్రాయెల్ అండ్ యుఏఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్. సో యుఎస్ఏ, ఇండియా ఆర్ ఈ కామన్ ఇన్ దిస్ క్వాడ్ గ్రూపింగ్ అనమాట. సో ఇవి వెస్ట్ ఏషియన్ కంట్రీస్ కాబట్టి వెస్ట్ ఏషియన్ క్వాడ్ అని కూడా రెఫరల్ చేయడం జరిగింది. క్లియర్? అయితే దీంట్లో ఎవరెవరు ఉన్నారు చూసాం కదా, ఇండియా, యుఎస్ఏ, ఇజ్రాయెల్, యుఏఈ ఉన్నారు. అయితే ఫస్ట్ టైం వీళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టడం జరిగిందమ్మా? 2021లో. క్లియర్? 2021లో వాళ్ళు ఇజ్రాయెల్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అప్పుడు మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు వెళ్ళడం జరిగింది అనమాట. అప్పుడు దాన్ని ఏం పెట్టారు? ఆ ఫోరంని ఇంటర్నేషనల్ ఫోరం ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్. క్లియర్? ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్, ఇంటర్నేషనల్ ఫోరం ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చూస్తాం. అక్కడ ఫస్ట్ టైం పెట్టడం జరిగింది అనమాట. అలా నేమ్తో పెట్టారు. అండ్ ఆ తర్వాత దాన్ని ఇప్పుడు వెస్ట్ ఏషియన్ క్వాడ్ అండ్ ఇప్పుడు మనం ప్రజెంట్ I2U2 అని అంటున్నాము. ఓకే, ఇది అన్అఫీషియల్ రిఫరెన్స్ అనమాట. ఓకే, అంటే ఇన్ జనరల్గా యూజ్ చేసేది వెస్ట్ ఏషియన్ క్వాడ్ అని చూస్తాము. క్లియర్? సో అయితే ఈ గ్రూప్ యొక్క ఎయిమ్ ఏంటో చూడమ్మా. ద ఎయిమ్ ఆఫ్ I2U2 గ్రూపింగ్ కూడా చూడండి. ఆ గ్రూపింగ్ యొక్క ఎయిమ్ చూడమ్మా. ఎయిమ్ ఆఫ్ I2U2 గ్రూపింగ్. క్లియర్? I2U2 గ్రూపింగ్ చూడండి ఒకసారి. హియర్ ఇక్కడ ఎయిమ్ ఏంటి అంటే కామన్ ఏరియాస్. క్లియర్? కామన్ ఏరియాస్ ఆఫ్ మ్యూచువల్ ఇంట్రెస్ట్ అని చూస్తాము. కామన్ ఏరియాస్ ఆఫ్ మ్యూచువల్ ఇంట్రెస్ట్. ఆ కంట్రీస్ అన్నిటికీ కూడా మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంథెన్ చేస్తారు. క్లియర్? టు స్ట్రెంథెన్ అని చూస్తాం. అండ్ ఎకనామిక్ పార్టిసిపేషన్ కూడా పెరుగుతుంది. ఎకనామిక్ పార్టిసిపేషన్ కూడా ఈ 4 కంట్రీస్ మధ్యన పెంచుకోవాలి అని చూస్తున్నారన్నమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత ఈ ఎకనామిక్ పార్టిసిపేషన్ అనేది ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట. క్లియర్? అయితే అండ్ వాళ్ళు 6 ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ కూడా చెప్తున్నారు. ఏంటి? 6 ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్. మెయిన్ ఈ ఇష్యూస్లో వాళ్ళు కోఆపరేషన్ అనేది చేసుకోవాలి అనుకుంటున్నారు. అదేంటో క్లియర్గా చూడండమ్మా. ఆ 6 ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్. ఫస్ట్ వన్ జనరల్గా మనం ఏం చూస్తాము? వాటర్. క్లియర్? వాటర్లోని ఎనర్జీ. ఫైన్. ఎనర్జీ క్రియేషన్లోని. అండ్ ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్లోని వాటర్, ఎనర్జీ. విచ్ ఇన్వెస్ట్మెంట్? దిస్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్వెస్ట్మెంట్. క్లియర్? ట్రాన్స్పోర్టేషన్ ఇన్వెస్ట్మెంట్ అని చూస్తాము. అండ్ ఆ తర్వాత స్పేస్ ఇన్వెస్ట్మెంట్స్ చూస్తాము. అండ్ ఆ తర్వాత హెల్త్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. క్లియర్? ఫుడ్ సెక్యూరిటీ. సో ఫస్ట్ ఇప్పుడు దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ గ్రూప్ మీటింగ్ అనమాట. I2U2 అని గ్రూపింగ్ పెట్టిన తర్వాత దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ గ్రూపింగ్ అని చూస్తాం. అండ్ ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ రోల్ అనేది తీసుకోవడం జరిగింది. క్లియర్? అయితే ఇక్కడ ఈ కంట్రీస్ అన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్ క్యాపిటల్ని, ప్రైవేట్ సెక్టర్ ఎక్స్పర్టైజ్ని ఒక కంట్రీ నుంచి మరొక కంట్రీలో యూజ్ చేయాలి అని అనుకున్నారు. ఫుడ్ సెక్యూరిటీ గుర్తుంచుకున్నామా? మళ్ళీ ఈ పాయింట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ కంట్రీస్లో వాళ్ళు ఏంటి? ఇప్పుడు యుఎస్ఏ కానీ ఇజ్రాయెల్లో చూసుకుంటే ప్రైవేట్ ఎక్స్పర్టైజ్. క్లియర్?
ప్రైవేట్ ఎక్స్పర్టైజ్ ఉన్నారు, అండ్ ఆ తర్వాత ప్రైవేట్ సెక్టర్ క్యాపిటల్ కూడా ఎక్కువ ఉన్నది. సో ఆ క్యాపిటల్ని ఆ కంట్రీస్ నుంచి ఈ డెవలపింగ్ కంట్రీ అయిన ఇండియాలోకి తీసుకొస్తే అది బూస్టప్ అవుతుంది కదా. సో ప్రైవేట్ ఎక్స్పర్టైజ్ని, ప్రైవేట్ క్యాపిటల్ని యూజ్ చేయాలనుకున్నారు వాళ్ళు. మెయిన్ గోల్స్ ఏంటి అమ్మా? టు మోడర్నైజ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. క్లియర్? టు మోడర్నైజ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. క్లియర్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మోడర్నైజ్ చేయడం మెయిన్ గోల్ అని చూస్తాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూడండి, లో కార్బన్ డెవలప్మెంట్. ఓకే, లో కార్బన్ డెవలప్మెంట్ అవెన్యూస్. క్లియర్? లో కార్బన్ డెవలప్మెంట్ అవెన్యూస్ ఫర్ ఇండస్ట్రీస్. ఓకే, కొత్త ఇండస్ట్రీస్ ఏ వచ్చినా కూడా అవి పొల్యూషన్ చేయకుండా, ఓకే, అవి పొల్యూషన్ ఎక్కువ చేయకుండా చూస్తాము. అండ్ ఆ తర్వాత టు ఇంప్రూవింగ్ పబ్లిక్ హెల్త్. ఓకే, పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్మెంట్కి ఇంపార్టెంట్ ఆపర్చునిటీ ప్లే చేస్తుందని చూస్తాం. అండ్ ఆ తర్వాత టు ప్రమోట్ డెవలప్మెంట్ ఆఫ్ క్రిటికల్ ఎమర్జింగ్ అండ్ గ్రీన్ టెక్నాలజీస్. క్లియర్? గ్రీన్ టెక్నాలజీస్, క్రిటికల్ ఎమర్జింగ్ గ్రీన్ టెక్నాలజీస్ అని మనం చూస్తాము. సో ఈ విధంగా ఇజ్రాయెల్ వాళ్ళు, యుఎస్ఏ వాళ్ళు, ఇండియా వీళ్ళందరూ కూడా కలిపి రావడం జరిగింది అని చూస్తాం. ఫైన్. అయితే ఇప్పుడు మనం జనరల్గా చూస్తే ఆర్టికల్లో మెయిన్ ఇప్పుడు ఇందాక చూసాం కదమ్మా, ఫుడ్ సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ది ఆస్పిరేషనల్ గోల్స్ అని. ఆ ఫుడ్ సెక్యూరిటీ అనేది సాల్వ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఫుడ్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి, అవునా? సో చూడండి ఇక్కడ, సో ఫుడ్ ప్రొడక్షన్ అనేది కావాలి. అయితే ఆ ఫుడ్ ప్రొడక్షన్ జరిగిన తర్వాత దాన్ని ప్రాసెస్ చెయ్యలేదు అంటే ఫుడ్ అనేది వేస్టేజ్ అవుతుంది, అవునా? సో అట్లా వేస్టేజ్ కాకుండా చేయడానికి మనం ఫుడ్ ప్రొడక్టివిటీ కూడా పెంచడానికి ఏం తీసుకొని వస్తున్నాం? మనం ఒక డెవలప్మెంట్ అనేది చేస్తున్నాం. ఆ డెవలప్మెంట్ ఏంటమ్మా? దాన్నే ఫుడ్ పార్క్స్ అని అంటారు. క్లియర్? ఫుడ్ పార్క్స్. ఈ ఫుడ్ పార్క్స్లో మిషనరీ అనేది ఉంటుంది. ప్రొడక్ట్స్ అనేవి వేస్టేజ్ కాకుండా వాటిని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తూ దాన్ని ఎక్కడైతే న్యూట్రిషన్ అనేది తక్కువ ఉన్న కంట్రీస్ ఉంటాయో, మాల్ న్యూట్రిషన్ కంట్రీస్ ఉంటాయో ఆ కంట్రీస్కి సప్లై చేయడం జరుగుతుంది అన్నమాట. క్లియర్? సో అయితే మెయిన్, సో దీంట్లో ఏం చూస్తాం? వాల్యూ ఎడిషన్ అనేది చూస్తాము. వాల్యూ ఎడిషన్. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో నుంచి టొమాటో సాస్ చేస్తారు కదమ్మా, దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ అని అంటారు. క్లియర్? సో వాల్యూ ఎడిషన్ అనేది జరుగుతుంది. సో దాంతో ఫుడ్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది, అవునా? సో పూర్ పీపుల్ ఎవరున్నారో వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది అఫోర్డబుల్గా వస్తుంది. అండ్ ఆ తర్వాత మెయిన్, సో దీంతో బెనిఫిట్ ఏంటి అంటే పెరిషబుల్ కమోడిటీస్కి కూడా డిమాండ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ప్రాసెసింగ్ అవుతుంది కాబట్టి పెరిషబుల్ కమోడిటీస్ కూడా ఇంపార్టెన్స్ అనేది మనం చూపిస్తున్నాము. ఇట్లా చేయడం వలన ఏమవుతుంది? ఈ ఫుడ్ యొక్క సప్లై చైన్ కూడా పెరుగుతుంది అని చూస్తాము. సప్లై చైన్ అంటే ఒక ప్లేస్ నుంచి ప్రొడక్షన్ అయింది వేరే ప్లేస్లో వెళ్తే సప్లై చైన్ ఇంక్రీజ్ అని మనం చూస్తాము అన్నమాట. క్లియర్? సో ఈ విధంగా టోటల్గా ఈ ఫుడ్ పార్క్స్ అనేవి మనం ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటున్నాము. ఓకే, ఈ ఫుడ్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనం ఎక్కడైతే ప్రొడక్షన్ ఉందో ప్రొడక్షన్ ప్లేస్ నుంచి మార్కెట్ ప్లేస్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ టైం యూఏఈ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అన్నమాట. ఏం చెప్తున్నారు? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు, వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ $2 బిలియన్ ఇన్ ఫుడ్ పార్క్స్లో $2 బిలియన్ దాకా మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని యూఏఈ కూడా చెప్పడం జరిగింది. ఓకేనా? యుఎస్ఏ వాళ్ళు అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు
ప్రైవేట్ క్యాపిటల్ అండ్ ఎక్స్పర్టైజ్ని తీసుకొని వస్తాము అని కూడా చెప్పడం జరిగిందనమాట. సో దిస్ ఈస్ ద గ్రేట్ అవుట్కమ్ అని మన ఇండియన్ ఫారెన్ సెక్రటరీస్ వాళ్ళు చెప్తున్నారు. క్లియర్. సో మనకి ఈ విధంగా ఫుడ్ పార్క్స్ అనేవి వస్తున్నాయి, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కూడా పెరుగుతుంది అని చూస్తాం. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండమ్మా, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ప్రొడక్షన్ ఆఫ్ వెజిటబుల్స్ టు గో అప్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది అనమాట. అయితే ఈ ఆర్టికల్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్, GS3 ఎకానమీలో అగ్రికల్చర్ పార్ట్ అనేది ఉంటుంది. ఆ అగ్రికల్చర్ పార్ట్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. క్లియర్. GS3 ఎకానమీలో ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, వెజిటబుల్స్ అనేవి హార్టికల్చర్ కింద వస్తాయి. సో టోటల్ హార్టికల్చర్ ప్రొడక్షన్ అనేది ఎంత ఉంటుందంట, 341 మిలియన్ టన్స్ ఉంటుంది. అది లాస్ట్ ఇయర్ మేము చూస్తే 7 మెట్రిక్ టన్ ఆర్ 7 మిలియన్ టన్స్ అనేది ఎక్కువ. ఓవరాల్ 21% ఇంక్రీజ్ అని మనం చూస్తాము. ఓకేనా. సో ఈ విధంగా టోటల్ హార్టికల్చర్ అనేది పెరుగుతుంది అని. లాస్ట్ ఇయర్ మీద చూస్తే మనం ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రూట్స్ ప్రొడక్షన్ పెరిగింది, వెజిటబుల్ ప్రొడక్షన్స్ పెరిగింది, హనీ ప్రొడక్షన్ పెరిగింది అని చూస్తాం. బట్ స్పైసెస్ కానీ, ఫ్లవర్స్ కానీ, మెడిసినల్ ప్లాంట్స్ కానీ, ప్లాంటేషన్ క్రాప్స్ కానీ ఓవరాల్గా డిక్రీజ్ అవుతుంది అని. ఓకేనా. ప్రీవియస్ ఇయర్ మీద చూస్తే ఫ్లవర్స్ కానీ, మెడిసినల్ ప్లాంట్స్ కానీ, ప్లాంటేషన్ క్రాప్స్ కానీ తగ్గింది అని చూస్తున్నారనమాట. ఓకే. ఫ్రూట్ ప్రొడక్షన్స్ అయితే 102 మిలియన్ టన్స్ నుంచి 107 మిలియన్ టన్స్కి వెళ్ళడం జరిగింది. ఓకేనా. ఓవరాల్గా ఆనియన్ ప్రొడక్షన్ కానీ అండ్ పొటాటో ప్రొడక్షన్ కానీ, ఆనియన్, పొటాటో, టొమాటో ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. బట్ ఫార్మర్స్ అయితే ఇట్లాగా ఈ ప్రైసెస్ అనేవి పెరగడం చూసి వాళ్ళు భయపడుతున్నారు అన్నమాట. ఎందుకు, ప్రైసెస్ అనేవి జనరల్గా ఇప్పుడు టోటల్ ప్రొడక్షన్ అనేది పెరిగిపోతే డ్రాప్ ఇన్ ప్రైస్ అనేది చూశారు లాస్ట్ ఇయర్. మళ్ళీ ఈ ఇయర్ కూడా అలానే పడుతుందేమో. అండ్ ఇదే కాదమ్మా, ఫర్టిలైజర్స్ స్కేర్సిటీ కూడా వస్తుంది అనుకుంటున్నారు. ఎందుకంటే మనం ఓవరాల్గా గ్యాస్ అనేది ఎక్కడ చూస్తాము, గ్యాసెస్ అనేవి రష్యా నుంచి సప్లై అవుతుంది. సో వార్ సిచ్యువేషన్స్లో రష్యా ఇప్పుడు ఉంది కాబట్టి రష్యా సప్లై చేయలేదు. సో ఇంకా ఉన్న ఓన్లీ ఆప్షన్ ఏంటి అంటే మనం ఇక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా సప్లై మీద డౌట్ ఉంది అని చెప్తున్నారనమాట. క్లియర్. అయితే ఓవరాల్ సబ్సిడీ అనేది 2.5 lakh crores సబ్సిడీ మేము యాన్యువల్లీ పెడుతున్నాము అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. రైతులకు ఇబ్బంది లేకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఫర్టిలైజర్స్ ప్రైసెస్ పెరుగుతున్నా కూడా మేము సంవత్సరానికి 2.5 lakh crores పెట్టడం జరిగింది అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అందుకనే ఓవరాల్గా వెజిటబుల్స్ ప్రొడక్షన్ ఇదంతా పెరుగుతుంది. ఇది ఇన్ జనరల్ ఇన్ఫర్మేషన్ లాగా మీరు గుర్తుంచుకుందమ్మా. ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఎన్ష్యూరింగ్ టెస్టింగ్ ఫర్ మంకీ పాక్స్. ఓకే, ఎవరు చెప్తున్నారు, హెల్త్ మినిస్ట్రీ స్టేట్స్కి చెప్తుంది అనమాట. ఓకే, అంటే మంకీ పాక్స్ ఉందో లేదో అని టెస్టింగ్, స్క్రీనింగ్ అనేవి చెయ్యండి అని చెప్తున్నారు. ఓకే, ఎందుకు, ఫస్ట్ టైం ఇండియాలో ఫస్ట్ కేస్ రిగార్డింగ్ మంకీ పాక్స్ అనేది కేరళలో చూడడం జరిగింది. సో దానికి తగ్గట్టుగా ఇమీడియట్ మెషర్స్ అనేవి తీసుకుంటే దాని స్ప్రెడ్ అనేది తగ్గుతుంది అని మెయిన్ గోల్ అనమాట. సో అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మంకీ పాక్స్ వైరస్ గురించి చూడండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంకీ పాక్స్ గురించి చూడండి. మంకీ పాక్స్ ఇది ఒక వైరల్ డిసీజ్ అని చూస్తాము, అంటే వైరస్తో కాజ్ అయ్యే డిసీజ్. అండ్ నెక్స్ట్ దీన్ని ఒక జూనోటిక్ డిసీజ్ అని అంటాము. జూనోటిక్ డిసీజ్. క్లియర్. జూనోటిక్ డిసీజ్ అంటే ఏంటి సార్? జూనోటిక్ డిసీజ్ అంటే ఇట్ ట్రాన్స్మిట్స్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్. అన్ని డిసీజెస్ ట్రాన్స్ఫర్ అవ్వమ్మా, కొన్ని డిసీజెస్ మాత్రమే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. అటువంటి వాటిని జూనోటిక్ డిసీజెస్ అని అంటాము. ఓకేనా. సో అటువంటి వాటిని మనం ఓకే ఇప్పుడు యాక్చువల్లీ ఈ మంకీ పాక్స్ చూస్తే ఇది ఒక పాక్స్ లైక్ డిసీజ్లా ఉంది. ఓకే, ఒక పాక్స్ లైక్ డిసీజ్ అమాంగ్ మంకీస్. క్లియర్. అలా ఉంది కాబట్టి దీన్ని మంకీ పాక్స్ అని ఈ వైరల్ డిసీజ్ పేరు పెట్టడం జరిగింది. ఫైన్, మంకీ పాక్స్. అయితే దిస్ ఈజ్ ఎండమిక్ టు
నైజీరియా కంట్రీలో ఇది ఎండమిక్గా చూస్తాం. ఎండమిక్ అంటే అది అక్కడ బర్త్ ప్లేస్ తీసుకుంది, అక్కడ ఎక్కువ ఉంటుంది. ఓకే, స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ కానీ కాజ్ ఆఫ్ డిసీజ్ కానీ ఎక్కువ అక్కడ ఉంటుంది అన్నమాట. క్లియర్? అయితే ఈ మంకీ పాక్స్ ఏదైతే ఉందో అది ఆర్థోపాక్స్ వైరస్ జీనస్కి సంబంధించిన వైరల్ డిసీజ్ అన్నమాట. అయితే జీనస్ ఆర్థోపాక్స్ వైరస్, ఫ్యామిలీ ఏమో పాక్స్ విరిడేలో చూస్తాము. ఓకే, సో అయితే దీని న్యాచురల్ హోస్ట్ ఎవరో మనకు తెలీదు, బట్ ఎక్కువ శాతం మంకీస్కి, ఏప్స్కి, రోడెంట్స్, ఓకే, రోడెంట్స్ అంటే ర్యాట్స్ అంటాం కదా, అండ్ ర్యాబిట్స్, వీటిలో ఎక్కువ సోర్స్ ఆఫ్ మంకీ పాక్స్ చూస్తాము. సోర్స్ ఆఫ్ మంకీ పాక్స్ ఎక్కడ చూస్తామా? మంకీస్లో ఆబ్వియస్లీ చూస్తాం. ఏప్స్ కూడా మంకీస్ లాంటివి. మంకీస్, ఏప్స్, రోడెంట్స్ అంటే ర్యాట్స్ అని చూస్తాము. అండ్ ఆ తర్వాత ర్యాబిట్స్. క్లియర్? ర్యాబిట్స్ని చూడడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం చూస్తాము. అయితే దీని సిమ్టమ్స్ ఏంటో చూడండి అమ్మా. అంటే ఒక మంకీ పాక్స్ వచ్చింది అంటే అది మంకీ పాక్స్ అని మనకు అది ఎలా తెలుస్తుందో చూడండి. మంకీ పాక్స్ వస్తే బాడీ ఎలా చేంజ్ అవుతుందంటే ఫిజికల్ అపియరెన్స్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ర్యాషెస్ అనేవి కనిపిస్తాయి, బాడీ అంతా ర్యాషెస్ కనిపిస్తాయి. లైక్ చికెన్ పాక్స్ వచ్చినట్టు ర్యాషెస్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఆ తర్వాత ఆ ఇండివిజువల్ పర్సన్కి ఫీవర్ అండ్ ఫీవర్ కండిషన్ వస్తుంది, మెలైస్ కండిషన్ వస్తుంది, హెడ్ ఏక్ కూడా వస్తుంది. క్లియర్? హెడేక్ కండిషన్ కూడా వస్తుంది అన్నమాట. ఓకే, సో అయితే మంకీ పాక్స్ అనేది చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్ కన్నా చాలా సివియర్గా ఉంటుంది అని చూస్తాం. క్లియర్? అయితే ఈ ఎర్లీ స్టేజ్లో చికెన్ పాక్స్కి మంకీ పాక్స్కి డిఫరెన్స్ అనేది చూడలేమన్నమాట. బికాజ్ బాడీలో ఉన్న లింఫ్ గ్లాండ్స్, ఓకే, బాడీలో ఉన్న లింఫ్ గ్లాండ్స్ అనేవి పెరుగుతుంది. సో సేమ్ సిచ్యువేషన్ లాగా మనకి తెలుస్తుంది అన్నమాట. ఎగ్జాక్ట్గా మనము కనిపెట్టలేము. సో అవి సిమ్టమ్స్గా చూస్తాం. అండ్ ఆ తర్వాత ట్రాన్స్మిషన్. సో ఎగ్జాక్ట్గా కనిపెట్టలేకపోయినా హాస్పిటల్స్కి వెళ్ళి స్క్రీనింగ్ చేయిస్తే మనకి తెలుస్తుంది అన్నమాట. ట్రాన్స్మిషన్స్ చూడండి. ట్రాన్స్మిషన్ చూస్తే ఇది డైరెక్ట్ కాంటాక్ట్. ఓకే, డైరెక్ట్ కాంటాక్ట్. ఎవరికైతే మంకీ పాక్స్ వస్తుందో వాళ్ళ బ్లడ్ అనేది వేరే వాళ్ళకి తగిలింది అంటే అప్పుడు అది డైరెక్ట్ కాంటాక్ట్ కింద పెరుగుతుంది అన్నమాట. వాళ్ళ డైరెక్ట్ కాంటాక్ట్ త్రూ బ్లడ్ కానీ, ఓకే, బాడీలీ ఫ్లూయిడ్స్ కానీ. క్లియర్? బాడీలీ ఫ్లూయిడ్స్ లైక్ స్వెట్ ఎక్స్క్రీషన్స్ కానీ, యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, ఆ ఎక్స్క్రీషన్స్ కానీ అన్నీ కూడా బాడీలీ ఫ్లూయిడ్స్ అని అంటాము. ఓకేనా? అండ్ నెక్స్ట్ లెసియన్స్ అని చూస్తాం. లెసియన్స్ అంటే గాయాలు అంటామన్నమాట. గాయాలు, ఓకే, ఏ యానిమల్కి అయితే జనరల్గా గాయం అవుతుందో వాళ్ళకి మంకీ పాక్స్ ఉంటే ఆ యానిమల్ నుంచి మరొక యానిమల్కి వెళ్తుంది అన్నమాట. క్లియర్? అండ్ అటువంటి యానిమల్స్ మనం ఎప్పుడైనా సరిగ్గా ప్రాసెస్ చేసి కుకింగ్ చేయకపోతే ఆ మీట్ నుంచి కూడా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. క్లియర్? అండ్ ఆ తర్వాత ఇది హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అనేది చూస్తామన్నమాట. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి కూడా ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది. క్లియర్? సో అండ్ జనరల్గా ఇవన్నీ చూస్తే నెక్స్ట్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు అంటే ఆ బాడీలో ఉన్న ప్లెసెంటా నుంచి ఆ చైల్డ్కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది అని మనం చూస్తున్నాం అన్నమాట. రైట్? అయితే మరి దీన్ని ట్రీట్మెంట్ ఎలా చేయాలి, దీనికి ఏమైనా డ్రగ్స్ ఉన్నాయా ఆర్ వ్యాక్సిన్స్ ఉన్నాయా అంటే నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ అన్నమాట. క్లియర్? మంకీ పాక్స్కి ఎటువంటి స్పెసిఫిక్గా దాని గురించి డెడికేటెడ్ ట్రీట్మెంట్ అనేది ఏమీ లేదు. సార్ మరి వ్యాక్సిన్? నో, డెడికేటెడ్ వ్యాక్సిన్ కూడా ఏది లేదన్నమాట. అయితే మనం జనరల్గా పాస్ట్ చూసుకుంటే దీనికి వస్తే ఏం వాడుతున్నాం? వీఆర్ ఫాలోయింగ్ యాంటీ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్. స్మాల్ పాక్స్ వస్తే ఏ వ్యాక్సిన్ యూజ్ చేస్తారో ఆ వ్యాక్సినే దీనికి వస్తే ఎస్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ షోయింగ్ సమ్ 85% ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది. క్లియర్?
85% మంకీ పాక్స్ రాకుండా ఇది చేస్తుంది. అయితే వరల్డ్ మొత్తం కూడా స్మాల్ పాక్స్ నుంచి కంప్లీట్ ఫ్రీ అనేది 1980లో అయ్యింది అనమాట. బట్ అయితే సో 1980లోనే స్మాల్ పాక్స్ నుంచి కంప్లీట్ ఫ్రీ అయ్యారు కాబట్టి వాటికి సంబంధించిన వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు ఎవరు ప్రొడ్యూస్ చేయడం లేదు. క్లియర్. సో అందుకనే మెయిన్ మంకీ పాక్స్ వస్తే కంట్రోల్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుందన్నమాట. సడన్గా ప్రొడక్షన్ కూడా చాలా చోట్ల కష్టం అని చెప్తారు. రైట్. అయితే సార్ దీన్ని కంట్రోల్ చేయడానికి వే ఫార్వర్డ్ ఏంటి? వే ఫార్వర్డ్ అంటే ఎప్పుడూ కూడా డిసీజెస్ కంట్రోల్ అవ్వాలంటే మెయిన్ మనం ఏం చూస్తాం? డిసీజ్ సర్వేలెన్స్ అనేది ఇంప్రూవ్ చేయాలి. డిసీజ్ సర్వేలెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తాము. ఓకేనా. సర్వేలెన్స్ అంటే చెకింగ్ అన్నమాట. అండ్ ఆ తర్వాత రెస్పాన్సిబుల్ మెకానిజం అనేది క్రియేట్ చేయాలి. క్లియర్. అండ్ డిసీజ్ మీద అవేర్నెస్ అనేది పెంచాలి. అది ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, అవన్నీ కూడా పెంచాలి. అండ్ అవాయిడెన్స్ ఆఫ్ కాంటాక్ట్ విత్ యానిమల్స్ అనేది చేస్తాము. అండ్ యానిమల్స్ని ఎవరైనా కాంటాక్ట్ అయితే 30 days వరకు వాళ్ళు క్వారంటైన్లో ఉంటే ఆ డిసీజ్ స్ప్రెడ్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఇది డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల పెరుగుతుంది కాబట్టి డైరెక్ట్ కాంటాక్ట్స్ అనేవి కూడా తగ్గిస్తే మంచిది అని మనం చూస్తామన్నమాట. సో చూసారు కదమ్మా, ఇవి ఆర్టికల్స్ ఈరోజు అన్నీ కూడా మనం నీట్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. మన ప్రతి ఆర్టికల్ వెనకాతన హార్డ్ వర్క్ అనేది ఉంటుందమ్మా. మీరు దాన్ని ఎప్రిషియేషన్ చేస్తారని మేము అనుకుంటున్నాము. సో లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. అండ్ క్లాసెస్ ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేస్తే అవి మాకు మరింత రిజర్వేషన్ ఇస్తుంది అనమాట. మీకు టోటల్గా 100% కవర్ అయ్యేటట్టు మనం ఇన్ డీటెయిల్ ఆర్టికల్స్ అన్నీ కూడా యూపీఎస్సీ రిలవెన్స్లోనే కవర్ చేయడం జరిగింది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ స్టార్ట్ చేసాం. ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. క్లియర్. మీకు ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. వీకెండ్స్లో మీరు ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ తీసుకోవచ్చమ్మా. కొత్త బ్యాచెస్ అనేవి మనం 1st August నుంచి లాంచ్ చేస్తున్నాం. 1st August నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. మీకు ఇక్కడ చూస్తే జనరల్ స్టడీస్ బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతాయి. CSAT కవర్ అవుతుంది. టెస్ట్ సిరీస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ కూడా మీకు కవర్ అవుతుంది. అంటే Day 1 నుంచి మీరు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మోడ్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. క్లియర్. జస్ట్ కేవలం 60,000 రూపీస్ మాత్రమే. అండ్ అది కూడా మీరు మంత్లీ 5,000 చొప్పున క్లియర్ చేయొచ్చు అనమాట. ఫైన్. సో చూడండి, మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1, SSC CGL, IBPS, RBI గ్రేడ్ బి మీకు అన్నీ కూడా ఫ్రీగా రావడం జరుగుతుందన్నమాట. కాంప్లిమెంటరీ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి క్లాసెస్ మీరు ఎన్నిసార్లు అయినా కూడా వినొచ్చు అనమాట. ఇక నెంబర్ చూడండి 7893899553. క్లియర్. అండ్ మనం వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మాత్రమే కాదు కాలేజ్ స్టూడెంట్స్కి కూడా మనం కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. క్లియర్. 1st August నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మనం డెడికేటెడ్గా డిగ్రీ 1, 2, 3 ఇయర్స్ వాళ్ళకి మనం క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, డిగ్రీ 1st year వాళ్ళకి ఎసెన్షియల్ స్కిల్స్, ఆర్ట్ ఆఫ్ మేకింగ్ నోట్స్ కానీ, ఆర్ట్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్ కానీ, ఆర్ట్ ఆఫ్ రివిజన్ కానీ కవర్ చేయడం జరుగుతుంది. బేసిక్ కాన్సెప్ట్స్ NCERT 6th to 12th అనేది మీకు కవర్ అవుతుందమ్మా. అండ్ టెస్ట్ మాడ్యూల్స్ అన్నీ కూడా మీకు ఇందులో ఉంటాయి. కరెంట్ అఫైర్స్ డిస్కషన్ కూడా జరుగుతుంది అన్నమాట. క్లియర్. పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ ప్రతిదీ కూడా మీరు 1st year నుంచే జాగ్రత్తగా నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ ఆప్షనల్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ మీద మీరు 2nd yearలో ఆప్షనల్ ప్లస్ CSAT చదువుతారు. అండ్ డిగ్రీ 3rd yearలో రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అప్గ్రేడ్ అవుతారు. క్లియర్. మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా దీన్ని కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఇక నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి అమ్మా. ఓకేనా.